బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి ఎంతో మంది హీరోయిన్లు వెళ్లారు. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనే, కరీనా కపూర్, రాణి ముఖర్జీ, అలియా భట్ ఇలా ఎంతో మంది భామలు హాలీవుడ్లో సినిమాలు చేశారు. కానీ వారెవ్వరు చేరని హైట్స్కు ప్రియాంక చోప్రా మాత్రమే చేరింది. నేడు హాలీవుడ్లో ప్రియాంక చోప్రా స్థానం ఏంటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ వెబ్ సిరీస్లతో పాటు స్టార్ హీరోలతో కలిసి సినిమాలు సైతం చేస్తోంది. తనకంటూ ప్రత్యేకమైన ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. భారతీయ నటీమణులందరికంటే గొప్ప నటిగా హాలీవుడ్లో సక్సెస్ అయింది. మరి ఈ సక్సెస్ కారణం అమెరికాలో తాను ఎదుర్కొన్న అవమానాలు కూడా ఓ కారణమా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ప్రియాంక చోప్రా కుటుంబానికి ఎలాంటి సినిమా నేపథ్యంలో లేదు. ఆర్మీ కుటుంబం నుంచి అంచెలం చెలుగా సినిమాల్లోకి వచ్చింది. బాలీవుడ్లో చిన్నగా మొదలైన కెరీర్ హీరోయిన్ వరకు తీసుకెళ్లింది. అక్కడ నుంచి పాన్ ఇండియా, హాలీవుడ్ అంటూ ఎన్నో సక్సెస్లు చూసింది. అయితే ప్రియాంక చోప్రా సరిగ్గా 13 ఏళ్ల వయసులో ఉండగానే అమెరికా వెళ్ళింది. అక్కడ చదువుకోవాలని తల్లిదండ్రులు పంపించారు. కానీ అమెరికా స్కూల్లో ఆ వయసులోనే జాతి వివక్షకు గురైంది. తోటి విద్యార్థులు తనని ఓ అంటరాని తనంతో చూశారు. దీంతో పాటు వాతావరణం కూడా నచ్చలేదు. అక్కడ నుంచి వెంటనే తిరిగి ఇండియాకు వచ్చేసింది. అయితే తనను తోటివారు వింతగా చూడటం అన్నది పీసీ మనసులో ఆనాడే బలంగా నాటుకుపోయింది. దీంతో జీవితంలో ఎదగాలని నిశ్చయించుకుని బాలీవుడ్ సినిమాల్లోకి వచ్చింది. అక్కడ నుంచి హాలీవుడ్కి వెళ్ళింది. ఇప్పుడు అదే హాలీవుడ్ పీసీని చూసి చప్పట్లు కొడుతుంది. గౌరవ మర్యాదలు ఇస్తుంది. ప్రియాంక నటనకే నేడు హాలీవుడ్ దాసోహమైంది. అయితే హాలీవుడ్లో ఎదిగే క్రమంలో పీసీ భారతీయ విమర్శకుల నుంచి చాలా సవాళ్లు ఎదుర్కొంది. భారతీయ సంస్కృతిని మంటగలపుతోందని ఎన్నో నోళ్లు విమర్శించాయి. అయినా వాటి గురించి ఏనాడు పీసీ మాట్లాడింది లేదు. తన టార్గెట్ వైపే ప్రయాణం సాగించి సక్సెస్ అయింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా SSMB 29లో హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.